హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. అందరూ సంక్రాంతి పండుగని బాగా ఎంజాయ్ చేశారా? మేము కూడా బాగానే చేసుకున్నాం ఫ్రెండ్స్. మా ఇంట్లో సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నామో చూడండి. ఫస్ట్ అయితే ముగ్గు పెట్టేసుకోవడం, నీళ్ళు అలుక్కోవడం అంతా అయిపోయింది. తర్వాత గొబ్బెమ్మలు పెట్టేసి ముగ్గు తర్వాత పూజ అయితే చేసేసుకున్నాము ఇంట్లో బయట అంతా. పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో గుమ్మడికాయ కూడా కొట్టేసినాం ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే నాకు తెలియక గుమ్మడికాయని నేనే కొట్టేసేదాన్ని, కానీ ఆడవాళ్ళు గుమ్మడికాయని అస్సలు కొట్టకూడదంట. ఈ విషయం నాకు ఇప్పుడిప్పుడే తెలిసిందనమాట. ఇలా నాలా కొంతమంది పొరపాట్లు చేసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా తెలుసుకోండి. నిజంగానే నాకు తెలియదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఇంకా మా ఆయన లేకుంటే నేనే కొట్టేసేదాన్ని. అస్సలు ఆడవాళ్ళు గుమ్మడికాయని కొట్టనే కూడదంట. అయినా తెలియక చేసినాం కదా, ఏం కాదులేండి. మొత్తానికి ఈసారి ఇంకా మా ఆయనతోనే కొట్టించేసిన అనమాట. తర్వాత ఈరోజైతే సంక్రాంతి పండగే కాదు, మా హస్బెండ్ బర్త్డే కూడా అనమాట. ఇంకా ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత మా ఆయన పిల్లలు గుడికి కూడా వెళ్ళేసి వచ్చారు. నేను వెళ్ళలేదులేండి, ఎందుకంటే మనకి ఇంట్లో పనులు ఎక్కువ ఉన్నాయి కదా ఇవాళ పండగ కాబట్టి. అండ్ తర్వాత ఆయన వచ్చేలోపు ఇంకా నేను మా తమ్ముడు కలిసి కేక్ అరేంజ్మెంట్స్ కూడా చేసామన్నమాట. పాపం బర్త్డే కదా, ఇదేమో పనిలో ఉండిపోయింది, నాకేం సెలబ్రేషన్స్ లేవా అని మా ఆయన అనుకుంటాడు. కానీ ఇక వీళ్ళు గుడికి వెళ్ళొచ్చే లోపు అయితే మనం అన్నీ రెడీ చేసేసినాము. అంటే పనులు కూడా ఒక మోస్తారుగా పూర్తయినాయి. కొంచెం కొంచెం వంట పనులు, తర్వాత పూజ పని అయితే మొత్తం చేసేసిన. గుడికి వెళ్ళొచ్చి ఇంక ఇక్కడ కూడా హారతి తీసుకున్నారు వీళ్ళు ఇంట్లో. తర్వాత కేక్ అయితే తెప్పించినాం కదా, హ్యాపీ బర్త్డే శ్రీవారు అని చెప్పి. మా ఆయన్ని నాకు ఇలా శ్రీవారు అని పిలవడం చాలా ఇయర్స్ నుంచి నేను అదే పేరుతోనే పిలుస్తూ ఉంటాను, అప్పుడప్పుడు లేండి, ఎప్పుడు కాదు. తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయితే చేసేసినాం మేము మా ఫ్యామిలీ కలిసి. ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చేసినారు అనమాట. ఇంక ఇక్కడే పండగ కదా, ఇంటి దగ్గరే ఉన్నారనమాట అందరూ. సో ఇంకా ఎలాగోలా సెలబ్రేట్ చేయాలి కదా అని చెప్పి మా బుడ్డదాన్ని కూడా ఎత్తుకొని వచ్చేసినారు. ఇలా సింపుల్గా అయితే మా హస్బెండ్ బర్త్డే అయితే మేము చేసుకున్నాం ఫ్రెండ్స్. కానీ మా ఆయనకైతే ఇలా కేక్ కట్ చేయడం అవి ఇవి అంటూ నచ్చవు అనమాట. కానీ ఏదైనా మనం మన హ్యాపీనెస్ కోసం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే నేను మా హస్బెండ్కి కూడా చెప్తుంటాను. ఇంకా అందరూ ఫాస్ట్గా కేక్ కట్ చేసి మా ఆయనకైతే తినిపించేసి హ్యాపీ బర్త్డే విషెస్ కూడా మేము చెప్పేసినాం అనమాట. అందరు కలిసి, పిల్లలు, మా తమ్ముడు, వాళ్ళ భార్య, వాళ్ళ చిట్టి పాప, అందరు కలిసి బర్త్డే సెలబ్రేషన్ ఇలా సింపుల్గా అయితే మేము చేసేసుకున్నాం ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను మా ఆయనకు ఒక గిఫ్ట్ ఇచ్చాను అనమాట. ఏంటి ఆ గిఫ్ట్ అంటే, ఇది కూడా ఫోటో ఫ్రేమే ఫ్రెండ్స్. ఎందుకు మా ఆయన ఫోటో ఫ్రేమ్సే ఇచ్చాడు, నేను ఫోటో ఫ్రేమ్సే ఇచ్చాను. ఎందుకంటే నేను ఫోటో ఫ్రేమే ఇవ్వాలి అని చెప్పి ఎప్పటి నుంచో అనుకున్నా, కానీ మా ఆయనకు కూడా ఇదే థాట్ ఎలా వచ్చిందో అస్సలు తెలియదు. కాకపోతే మధ్యలో మరి నేను చేంజ్ చేయాలనుకున్నా, వేరే ఏదైనా ఇద్దాంలే అని చెప్పి. ఎవ్రీ బర్త్డేకి వాచ్ గిఫ్ట్గా ఇస్తూ ఉంటాను, ఏదో ఒకటి, ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్. కానీ ఇంక ఈసారి మాత్రం ఫోటో ఫ్రేమ్కే ఫిక్స్ అయినా అనమాట. సో ఇంకా మా ఆయన చేయించినవి అయితే కాస్ట్ తక్కువే, కానీ ఫినిషింగ్ అయితే అస్సలు నీట్గా లేదు ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు నేను చూపించబోయే ఫోటో ఫ్రేమ్ వచ్చేసి 500 వరకు అలా పడింది. కాకపోతే చాలా డిఫరెంట్గా, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అంత బాగా చేసి ఇచ్చినారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా వంటల్లోకి అయితే వెళ్ళిపోయినాము. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇది ఒక పక్క శనగపప్పు బెల్లం వేసి ఇంకా పూర్ణం అయితే వేసేసినాం అనమాట. మా సైడ్ అయితే మేము పూర్ణం అంటాము, మీరేమంటారో మాకు తెలీదు. ఇంకా ఇది నేను ఓలిగ చేద్దాం అనుకున్నాను, కానీ ఓలిగ పిండి దాదాపు 2 hours 3 hours అట్లా ముందే నానబెడతారు కదా. నేనైతే అట్లా నానబెట్టలేదన్నమాట. అందుకని చెప్పి కుడాలు అయితే చేసినాము. కుడాలు అంటే కూడా నవ్వుతారేమో, మేమైతే కుడాలని అంటాం ఫ్రెండ్స్, అందుకే నేను అదే పేరే చెప్తున్నా. ఇది వచ్చేసి లెమన్ రైస్, చిత్రాన్నం, ఇంకా కొంతమంది నిమ్మకాయ పులిహోర అని కూడా అంటారు. ఇది వచ్చేసి బ్యాళ్ళ రసం అనమాట. ఇప్పుడు మనం శనగపప్పు ఉడకబెట్టిండాం కదా, అవే అందులో ఉన్న వాటర్తో ఇలా రసం అయితే పెట్టేసిన అనమాట. ఆ రసం అంటే మా ఆయనకి చాలా ఇష్టం, అందుకే కంపల్సరీ చేసిన ఈసారి మాత్రం.
కొన్నిసార్లు అయితే పడేసేవాళ్ళం, ఎందుకంటే ఎవరు తినరు అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఒక్కరే ఉండి వంటలు చేసుకోవాలి, ఒక పక్క పూజ చేసుకోవాలి అంటే మాత్రం చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. అది నాలా ఒక్కరే ఉండే వాళ్ళకి మాత్రమే తెలుసు ఆ కష్టం ఎంత ఉంటుంది అని చెప్పేసి. మనం ఎప్పుడో లేచి మొదలు పెట్టినా సరే ఎప్పటికో పనులు అయితే అయిపోతూ ఉంటాయి. ఇంకా పండగ టైంలో తప్పదు కదా, ప్రతి చిన్న పని కూడా మనమే చేసుకోవాలి, వంట చేసుకోవాలి, ఒక సైడ్ టైంకి పూజ కూడా కావాలి కదా. సో చాలా టెన్షన్ అయితే పడిపోతుంటాము. ఒక్కరే ఉండే వాళ్ళకి మాత్రం చాలా కష్టం ఫ్రెండ్స్ నిజంగా. అందుకనే పండగలప్పుడు మాత్రం మనం ముందుగా ఎంత ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నా ఇలానే అవుతూ ఉంటాయి కొన్నిసార్లు. నిజంగా నేను కూడా ఇవన్నీ చేసి ఫుడ్ తినేలోపు ఈరోజు మాత్రం 2 అయ్యింది. మధ్యాహ్నం 2 గంటలకైతే నేను భోజనం చేసిన అనమాట, అంత లేట్ అయిపోయింది. Okay friends, thanks for watching my videos. Please do subscribe my channel friends. Thanks for watching.